జిల్లాలో మొదటి ఐటీ కంపెనీ నెల్లూరులో ప్రారంభమైంది. అమెరికాలో స్థిరపడ్డ జిల్లావాసి సుజిత్ కుమార్ అలహరి అద్వైత్ అలారిథం అనే ఐటీ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన అద్వైత్ అల్గారిథం ఐటీ కంపెనీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మినీ బైపాస్ రోడ్లోని జీవిన్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హాజరై మాట్లాడారు. నగరంలో తొలి ఐటీ కంపెనీ ఏర్పాటు కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ కంపెనీ ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నందిమండల వేణుగోపాల్ రాజు, కార్పొరేటర్ రాజేష్, సంస్థ చైర్మన్ సుజిత్ కుమార్ అలహరి, సంస్థ ఇండియా ఆపరేషన్ హెడ్ ఎన్ స్వామి మొదలగువారు పాల్గొన్నారు. కార్యాలయ ప్రధాన ఛాంబర్ ను ఆనం వివేకానందరెడ్డి ప్రారంభించారు. అద్వైత అల్గారిథం వాళ్ళు సుజిత్ అనే పునాది నెల్లూరు నగరానికి పరోక్షంగా మొత్తం నెల్లూరు నగరానికి ఇండైరెక్ట్ గా నెల్లూరు నగరానికి ఎదుగుదలకి ఒక తొలి అడుగు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక స్టెప్ నెల్లూరు నగరానికి కానీ నెల్లూరు జిల్లాకి ఒక చిన్న ఇది ఉంది. సక్సెస్ అయిందంటే దాని చుట్టూరు దాన్ని 10 వచ్చేస్తే వెంటనే కాబట్టి అట్లాగా సుజిత్ ఈ ఐటీ కంపెనీ సక్సెస్ చూసి చాలా మంది అభ్యర్థిస్తులు కూడా నెల్లూరుకి రావాలని చెప్పి నెల్లూరు దగ్గర నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు ఇంత ఒక చెప్పినట్టు రిస్క్ అనేది దీంట్లో ఉంది. కానీ ఎవరైనా సరే మంచి హృదయంతో మంచి నిండు మనసుతో రిస్క్ చేసుకున్నప్పుడు భగవంతుడు కూడా చేయగలడు. తప్పకుండా తను చేసే ప్రయత్నాన్ని భగవంతుడు తోడు ఉంటుంది, నెల్లూరు జిల్లా ప్రజలు తోడు ఉంటుంది. అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి భగవంతుడు అతనికి ఇంకా మంచి ఇది కూడా అని చెప్పి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే మన నెల్లూరు లాంటి ప్రదేశం నిజంగా ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఫర్ ఐటీ. ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్, అది కాకుండా ఈరోజు బ్యాక్ టు హోమ్ వచ్చి ఈరోజు మన నెల్లూరులో మన మాతృభూమిలో ఎక్కడైతే అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయంటే రావడానికి ఈరోజు వేలాది మంది మన భారతీయులు అక్కడ ఉన్నారు. అదే ఈరోజు నెల్లూరులో ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన దాని వల్ల దాదాపు 50 మందికి ఫేజ్ 1 లో ఉద్యోగాలను కల్పిస్తానని సుజిత్ గారు చెప్పడం జరిగింది. ఫేజ్ 2 లో దాదాపు 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. అయితే ఈ ఉద్యోగాలు నెల్లూరులో పనిచేయడానికి, అదే కాకుండా అవుట్ సోర్సింగ్ కంపెనీ నుంచి ఎవరైతే యుఎస్ కి పోదలుచుకుంటున్నారో, ఎవరైతే ఆ అర్హతలు ఉన్నాయో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండే వాళ్ళకి యుఎస్ గానీ వాళ్ళు తీసుకొని వాళ్ళకి జాబ్స్ కానీ ఇప్పించే పూర్తి వాళ్ళ దగ్గర సెటప్ ఉంది అని చెప్పడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఇటువంటి మంచి ఐటీ కంపెనీ రావడం ఇది ఒక నాంది పలకడం. ఈ ఫస్ట్ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్న సుజిత్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు ఉంది, అమెరికాలో స్థిరపడి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు నెల్లూరులో మా ఊళ్ళో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, దాన్ని స్థాపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక అవకాశం కల్పించాలి అనేది ఒక మంచి ఆలోచనతో ఒక అడుగు ముందుకేసి నెల్లూరులో స్థాపించడం అనేది నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి విషయం. మన చేతి వేళ్లలోనే ఈ ప్రపంచం అంతా ఉంది. అటువంటి ప్రపంచాన్ని మన నెల్లూరుకి పరిచయం చేయడానికి సుజిత్ కుమార్ గారు ఒక ప్రయోగాత్మకమైనటువంటి టెక్నాలజీని తీసుకొచ్చారు. బై జనవరి దాదాపు 100 మందికి నేను ఉద్యోగం ఇస్తానని ధైర్యంగా చెప్తున్నాడంటే అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి ఇది చేయాలి. ఈయన్ని చూసి ఈ రిసర్చ్ చూసి మరిన్ని ఐటీ కంపెనీస్ ఇక్కడికి రావాలి, నెల్లూరుకి రావాలి. అలా వస్తే నెల్లూరు ఇట్ విల్ బికమ్స్ ఏ ఐటీ హబ్. ఒక కృష్ణాపట్నం పెట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత వెలుగును చూపిస్తుందో రేపు ప్రతి ఐటీ కంపెనీ అంతటి వెలుగుని ఈ రాష్ట్రానికి అందించబోతుంది నూతన రాష్ట్రానికి అని తెలియజేస్తూ